హాయ్ అండి. వెల్కమ్ టు సురేఖ వరల్డ్. ఇవాల్టి వీడియోలో వచ్చేసి మా మెయిన్ కోడలండి, మా అన్నయ్య వాళ్ళ పాప. తన పేరు వచ్చేసి వేదిక. తినని వచ్చేసి నేను ఫస్ట్ మంత్లో ఉన్నప్పుడు చూశానండి. అప్పుడు చాలా సన్నగా ఉన్నది. తర్వాత ఇప్పుడు 7th మంత్ ఎండింగ్లో ఉంది. సో ఇప్పుడు కొంచెం బాగా బొద్దుగా అయిపోయింది. మా కోడలి పిల్ల అయితే చాలా యాక్టివ్గా ఉంటుందండి. ఈ సమ్మర్ హాలిడేస్కి ఊరొచ్చాక తర్వాత పాపను చూద్దామనేసి ఒకసారి వెళ్ళామండి. అక్కడ నేను చిన్న వీడియో క్లిప్ చేశానండి. అది మీకోసం షేర్ చేసుకుంటున్నాను. ఇంట్లో ఎంతమంది అబ్బాయిలున్నా ఒక్క అమ్మాయి ఉంటే ఆ అందమే వేరు కదండి ఇంట్లో. ఇది చెప్తూ ఉంటే నాకు కొటేషన్ గుర్తొచ్చిందండి. అదేంటంటే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, ఆడపిల్ల లేని ఇల్లు చందమామ లేని ఆకాశం వంటిది అని చెప్తూ ఉంటారు కదండి. ఇంట్లో ఎంతమంది అబ్బాయిలున్నా వాళ్ళ మధ్యలో ఒక్క అమ్మాయి ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇలా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చూసుకోవడం చాలా ఈజీగానే ఉంటుందండి. అదే కాస్త పిల్లలు చిటిపొట్టి అడుగులేస్తూ పాకుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు చూసుకోవడం చాలా కష్టంగానే ఉంటుందండి. తినని ఆడిస్తుంటే నాకు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను ఆడుకున్న డేసే గుర్తొచ్చాయండి. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇలా చిన్న పాపతో ఆడుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో తిన వచ్చేసి మా చిన్న పాప అండి. తను వచ్చేసి మా చిన్న పాప అండి. తనకి చిన్న పిల్లలంటే చాలా ఇష్టము. ఎక్కువసేపు వాళ్ళతో స్పెండ్ చేస్తుంది, బాగా ఎత్తుకుంటుంది, ఆడిస్తుంది కూడా. మనకు భయం వేస్తుంటుంది పిల్లల్ని ఎక్కడ కింద పడేస్తారో అనేసి. లేదండి, వాళ్ళే చాలా కేర్గా జాగ్రత్తగా చూసుకుంటారు. మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసిందండి మా కోడలి పిల్లతోటి. ఈ పాప ఎలాగంటే జనరల్గా చిన్నపిల్లలు కింద పడుకోబెట్టేస్తే ఏదైనా బ్లాంకెట్ అలా పరిచేసి హ్యాపీగా ఆడుకుంటూ అలా ఉంటారు కదా, ఇదైతే అస్సలు ఉండదండి. ఉంటే బెడ్ పైన ఉంటుంది, లేకుంటే ఎవరొకరు ఎత్తుకొని ఉండాలా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.